జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. జనసేన తరపున చర్చల్లో పాల్గొనడం గాని మీడియాకు సంబంధించి ఎవరైనా సరే జనసేన అధికార ప్రతినిధులమని జనసేన ప్రతినిధులమని ఎవరైతే చెప్పుకుంటారో వారు ఇప్పటివరకు మేము అసలు ప్రతినిధుల్ని కేటాయించలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంతేకాదు వారి బ్యాక్గ్రౌండ్ ఆధారంగా వారికున్న మనీ ఆధారంగానే కాదు జనసేన ప్రతినిధుల్ని సేకరిస్తోంది. ముఖ్యంగా వారికి ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల ఎలాంటి అవగాహన ఉందో ఆ నేపథ్యంలోనే మేము ఎంచుకుంటున్నాము. ఇప్పటి వరకు ఎక్కడ ఎవరిని మేము ప్రకటించలేదంటున్నారు. మరి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పార్టీ ప్రతినిధి పేరుతో విరాళాలు సేకరిస్తున్న విషయం మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. దీనికి సంబంధించి లేఖ రాశారు జనసేన శ్రేణులకు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి వినయ్ ఫోన్ లైన్లో ఉన్నారు. వినయ్, కృష్ణా జిల్లాలో జనసేన నేతని అధికార ప్రతినిధిని అంటూ మరి విరాళాలు సేకరించినట్లుగా పవన్ దృష్టికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని పవన్ స్పందించారా? జనసేన అధినేత పవన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడే జనసేన అయితే పవన్ కళ్యాణ్ తో పాటు అఫీషియల్ గా ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఇప్పటి నుంచి జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా జనసేన ప్రతినిధి అంటూ కూడా ఒక వ్యక్తి పార్టీకి చెందిన కొంతమందితో ఎప్పటికప్పుడు కాంటాక్ట్ లో ఉండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి కూడా పార్టీ దృష్టికి వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు. జనసేన శ్రేణులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. జనసేన పార్టీ అధికార ప్రతినిధులను కొందరు వ్యక్తులు ప్రచారం చేసుకుంటూ జనసేన శ్రేణుల మధ్య గందరగోళం సృష్టిస్తున్నారు. అవేమి కూడా నమ్మొద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ దాంట్లో మెన్షన్ చేశారు. ఇప్పటి వరకు పార్టీ తరఫు నుంచి ఎవరిని అధికార ప్రతినిధులు కానీ ఎవరిని పార్టీ తరఫు నుంచి ఎవరిని కూడా నియమించలేని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ దాంట్లో మెన్షన్ చేశారు. అయితే ఆ మీడియా డిబేట్ లో కూడా కొంతమంది వ్యక్తులు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మీడియా డిబేట్ లో పార్టిసిపేట్ చేయడం కూడా మా పార్టీ తరఫు నుంచి కూడా మేము ఎవరిని నియమించలేదు. సో అది ఓన్లీ మీడియా మాత్రమే వాళ్ళు తీసుకుని పార్టిసిపేట్ చేపిస్తుంది. సో అట్లాంటి వాటిని కూడా మేము ఇప్పటికి దాన్ని ఖండిస్తున్నాం. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎవరినన్నా కూడా దాన్ని పెట్టుకోవద్దని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఆ లెటర్ లో పేర్కొన్నారు. దాంతో పాటు కృష్ణా జిల్లాలో ప్రధానంగా ఈ మధ్యకాలంలో కృష్ణా జిల్లాలో నేను జనసేన అధికార ప్రతినిధిని పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్తాను, పార్టీ సీట్లు ఇప్పిస్తానంటూ కూడా కొంతమంది వ్యక్తులు విరాళాలు సేకరిస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా విరాళాలు ఇవ్వద్దు, అటువంటి వారు ఎవరు లేరని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఆ లేఖలో మెన్షన్ చేశారు. లక్ష్మి. రైట్ వినయ్.